అయిపోతున్నాం ఇంకా నాగేళ్ళు సుఖపడి అనుకుంటున్నాం అయిపోతుంది అనుకుంటున్నా ఒరే కొట్టుకోడా నన్ను కాదా నీవా దాన్ని లెక్కం చేసుకున్నావు నేను నువ్వు తీసుకున్నావు నేను సుఖపడే నేను సుఖపడుతున్నా అనుకుంటున్నా అని మనసులు అనుకుంటున్నా నీ ఇద్దరికి ఏదో చెప్పి ఇద్దరిని వెళ్ళకపోతే నా పేరు తాత విరాజం కాదనుకున్నాడు సరే మంచి పార్వతీదేవి అంత మంచిగానే ఉండేది గడియ మంచిగానే ఉన్నది మొత్తం మంచిగానే ఉన్నది ఆనందంగా లెక్కమైంది నా ఇల్లు 4 రోజులు చేయొచ్చు అవ్వలేదు కానీ ఒక నీ అల్లుని దొరకడం మన దగ్గరికి వచ్చిందాడు పార్వతి మాట కొద్ది అందంగా ఉంది మందంగా ఉంది పార్వతి అయితే ఇద్దరేమో పిలువరిస్తున్నది నీ అల్లుండేమో మేకలుస్తున్నది మేకకు పులికి వైరం ఎప్పటికీ ఎప్పుడో మింగేస్తారని చూస్తుంది ఎవరికి పులి వరకు రావాలి వాళ్ళకు మేక వరకు రావాలి మరి ఆ బాధ ఎంత దిగాలన్నాడు సరే వచ్చి ఈ చేతి ఉత్తరం చేతి తీసుకున్నాడు ఇరిగిరిగా ఈ పద్ధతి మధ్యలో ఉన్నది చేసుకుని నా మనసులు నువ్వు చేసుకుంటావు మనసులు అనుకుంటున్నాడు కానీ నోట్ల మీద అతను మాట్లాడుతున్నాడు ఇరిగిరిగా ఈ పద్ధతి మధ్యలో ఉన్నది ఈ పద్ధతి మధ్యలో ఉన్నది నువ్వు అన్నిట్లున్నావు కుమారు ఏకచక్ర మహాభోగి ద్విచక్ర పండిత 3 చక్రాల లోక సంచారి 4 చక్ర పండిత 5 చక్రే పర్వ పండిత అన్నిట్లున్నావు కుమారు తల్లెవరో తెలియదు గురువు లేని విద్యాక్షేత్రం ఇతర మెట్రో లేదు శివుడు గొప్ప పెట్రోల్ లేదు తల్లంటే మొత్తం తెలియదు తండ్రి మొత్తం తెలియదు పువ్వుల మరి మీ అప్రభావం చెప్పురా నిజమే పువ్వుల ఉంటా పువ్వులు నిజమే అయ్యా నువ్వు చూసినట్టే చెప్తున్నావు మరి దీనికి పరిష్కారం ఏదో అడుగుతా చెప్తారా ఓడి బాగా అయ్యా మరి నాకు చేతులు శివుడు కోపం లేదు నా బాధవే మార్గం చెప్పు అడిగిండు నాగేది 40 ఏళ్ళు నాగేది చేసుకోవచ్చు మరి ఇద్దరు వాళ్ళు బట్టి అనుకున్నాడు అని మనసులో అనుకున్నాడు వెళ్ళిపోతానని చెప్పి ఆయన అడిగినట్టు పోయి అమ్మాటాల మాయమై వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత రేపు వెళ్ళమ్మ పేరు మీద 12 ఎకరాలు ఆనందం సీతగా చేయగలిగిండు వాడింట్లో వెళ్ళిపోతాడు రేపు వెళ్ళమ్మ నీకు నీ మొగలికి వాడిన వాడు అక్కడికి ఎంతమైంది కాయనుకోని రేపు వెళ్ళమ్మ పేరు మీద 12 ఎకరాలు సీతగా చేయగలిగినట్టు మగగారు ఉండగలగా వెళ్ళిపోయిన తర్వాత
ఒక్కటైంది నా నాగవల్లి
భర్తతోడు పోవాలి భర్తతోడు కోరికలు వాడవాలనుకుంటే నువ్వు లగ్నం చేసుకోవాలి లగ్నం ఒక్కటైదు నాకు వెళ్ళి కాలేదు నా నువ్వు వెళ్ళిపోదు నేను నీ ఎందుకోసం ఉండాలన్నా అందము అడవి కాదు నా వెంటనే కాదు నాదా చూసిన ఏమంటారు నాదా వేరే పోవాలి చూసిన కానీ వేరేళ్ళ జాతకం మంచిగా లేక మొబైల్ అడిగిపోయిన బట్టి ఊళ్ళో సోకలు పడుతుందంటారు నువ్వు ఇక్కడ ఉంటే నేను పూర్ణక గడియ రానకు గడియ ముక్కర 3 గడియలు వస్తానే నువ్వు ఇంకా ఉంటేనే సేఫ్ ఉంటావు అది కాకుండా ఉంటే అది లోపల పోతున్నారా కొన్నికు కోయలకు ఎర్రకు పచ్చేపు ఏడు రకాల ఏడుపు ఉంటే నాదా ఏదో పేరు జరిగి పానం అక్కడనే పోతే నాకెట్లా తెలియాలన్నది లగ్గమైంది నాగేళ్ళలేదు లోకమే ఏమంటారు దేవలోకంలో ఒక దేవతలు ఆడ బిడ్డలు ఎల్లమ్మను మొగడిని తప్పుకున్నదన్న పేరెత్తదే మన ఆపదత్త నాకెట్లా తెలుస్తున్నది బావా నాకు ఎల్లేరు ఏరుకు తెల్లేరు పచ్చేరు కాదు కానీ ఎన్ని తీళ్ళ ఏర్పులైన ముట్టబోవు నాకు సావన్నదే లేదు ఒకవేళ సావచ్చిందంటే నీకు అనుకున్నా నేకకు మధ్యలో చేరుకున్న
కాళ్ళు వలిగిపోతాయి తెల్ల నీడ కట్టినట్టు తెల్ల రైకి తగినట్టు రెండు కళ్ళొస్తాయి మూడు కళ్ళొస్తాయి గప్పుడు నా భర్తకేమో జరిగింది అనుకో కానీ జరిగేది ఒకవేళ జరిగితే గట్లుంటది ఇంకేం కావాలి నమ్మకం మునిరాజు ఏమన్నాడు బావనే అమ్మవారు దేనికెళ్ళో పరువెక్కి ముందు కొత్త వేడికి వచ్చేది కానీ నా ప్రాణాద అట్లా జరిగిన తర్వాత అట్లా జరిగిన నువ్వు నీ యొక్క లోకాల శంకరుడు మరి మీ తండ్రి తండ్రి దగ్గరికి సత్యాల పోరం అంటే 7 అంతస్తుల పోరము ఆ సత్యాల పోరం సదులు తప్పకుండా నిధులు తప్పకుండా ఒక పొద్దుతో ఉన్నటువంటి ఒక పోరం తీసుకొని పండుకుంటా బతుకుంటా నా దగ్గరికి వచ్చినట్టయితే పోరం మీ జ్యోతులు చూసి మళ్ళీ నేను లేచేస్తే అన్నాడు జల దగ్గరనే మీ తండ్రి ఉన్న లోకాల శంకరుడి దగ్గర సత్యాన పోనం ఉన్నది బావ సత్యాన పోనం సత్యం తప్పకుండా నిత్యాన పోనం నిత్యం తప్పకుండా బావా తీసుకొని వచ్చినంటే జ్యోతులు చూసి బావా ఎప్పుడో నీళ్ళు వెత్త ఇళ్ళ ఇంత పడవరకంగానే అమ్మవారు వాడి ఇళ్ళ నా రకం పాడుగాను నాదేవి లెక్క మాయనవ్వ చూడు మీ అమ్మల అక్కల రామ తిరుగురా ఇంతమంది లోపల తల్లిదండ్రులు బిడ్డల జాలి ఎత్తరమ్మా కొడుకుల జాలి ఎత్తరు ఆ ఇళ్ళ అద్దాలు వేసేనాడు ఆకన్న తల్లిదండ్రులు నా బిడ్డకు మంచి మొగుడు కావాలని నాకు 10 తల్లిని బట్టి కొడుకు చూసుకొని అల్లుండి చూసుకొని అత్తరమ్మా
నాకంటే మంచిగా రాని చూసుకోవాలి గడవంటి అన్ని రోజులు కట్ట 2 లక్షలు కాదు 10 లక్షలు తీసుకుంటారు నా బిడ్డ పని చెప్పొద్దని కోరుకుంటారు తిరిగి నా పిల్లగాని చూసి నా బిడ్డ కీయన్న మీ భర్తను చెప్పంగానే ఆడపిల్లలు కూడా మా బాబు చూసిండు మా అమ్మ మెచ్చింది నా అన్నగారు మెచ్చిండు అందరూ ఏమనుకుంటారు లగ్గం కానీ మోహన్ సోకులు పట్టది మంచిగా అదే ఉంటుంది అనుకుంటారు ఆడపిల్లలు కొంతమంది కానీ ఏ ఆడపిల్లలైనా అట్లా అనుకోరు నేను అనుకుంటుంది అంటే మా అమ్మాయి నన్ను చూసి లగ్గం చేసిండు అన్నగారు మెచ్చిండు నా అమ్మాయి నచ్చిండు లగ్గం చేసుకున్నా నాకేమన్నా అయితే నా అమ్మ నా అయ్యలు నా తల్లిదండ్రులు పిల్లలు నా ఇంటికాడ ఉంటారా అని మనమున్న మనం నందం కొద్ది ఆడపిల్లలు లగ్గం చేసుకొని అత్తగారింటికి పోతున్నాం ఎందుకు పోతామంటే నారికాల ముందు వస్తే మా వాళ్ళు వచ్చిన కన్నల రోజులు కొడతారా అని మనమున్న మనం నమ్మకం కొద్ది ఆడపిల్లలు లగ్గం చేసుకొని అత్తగారింటికి పోతున్నాం లగ్గాలు చేసేనాడు కోట్లు ఖర్చు పెట్టి లగ్గాలు చేస్తారమ్మా లక్షలు ఖర్చు పెట్టి లగ్గాలు చేస్తారు కన్న తండ్రి పచ్చని పందిట్ల లగ్గం చేసి సాగబోయే సమయం లోపల బిడ్డలు ఎందుకేది కన్న రుట్టడు తండ్రి గుండెల బాధతోటి గుడ్డల దుఃఖంతోటి నా బిడ్డ నా ఇంటి లక్ష్మీదేవి ఇన్ని రోజుల కోరి మా ఇంట్లో లక్ష్మీదేవి నా పెత్తనమంతా నీ చేతులు పెట్టిన బిడ్డ ఇవాళ నుంచి లగ్గమైతే క్షణమైతే నువ్వు మా ఇంట్లోకి వెళ్ళి పోతావు రేపటి నుంచి నా బిడ్డ నువ్వు వచ్చిపోయే చుట్టాను అయితే నా బిడ్డ ఇంటి మనిషి నువ్వు నా బిడ్డ పచ్చని పందిట్ల బిడ్డను చూసి కన్న తండ్రి గుడ్డలో నీళ్లు గుడ్డలో మిగుకుంటా కన్న బిడ్డ మీద పడతాడు కరకర సట్టు పిల్లగా లెక్క కన్నీరు పెడతారు ఈ తండ్రులు అమ్మ నా బిడ్డ నా ఇంటి లక్ష్మీదేవి నా ఇంటి లక్ష్మీదేవి నువ్వు పోతుందివే నా బిడ్డ 20 ఏళ్ళ కోర బిడ్డ నేను రాని లెక్క చూసుకున్నా నేను దేవత లెక్క చూసుకున్నా నా బిడ్డ ఇన్ని రోజుల కోర ఆటలు పాటలు నా ఇంటి కాడ కానీ బిడ్డ రేపటి నుంచి అత్తగారింటి కాడ ఆయన కష్టం చేయాలి నా బిడ్డ వెళ్ళిపోతున్నావా నా బిడ్డ చెల్లిపోతున్నావా నా బిడ్డ బిడ్డ దగ్గర తీసుకొని కన్న తండ్రి ఓ అంట ఏడతాడమ్మా చిన్న పిల్లగాని లెక్క సోకాలు పెట్టి ఏడతారు తల్లి మీద పడుతుంది కన్న బిడ్డే తల్లి మీద పడుతుంది కన్న బిడ్డ మీద పడి కన్నీరు పెట్టి గప్పుడు కన్న తల్లి బిడ్డ చేదు పట్టుకొని అల్లుడు చేతుల్లో పెట్టి అయ్యా అల్లుడు నా పానాన్ని నీ చేతులు పెడుతున్నా నా బిడ్డ ఏ తప్పు చేసినా కానీ నాకు ఒక్క మాట చెప్తే నేను వచ్చి పంపించుకుంటే కానీ నా బిడ్డ విషయం కొట్టకయ్యా పల్లెత్తు మాట ఎన్ని విషయాలు కొట్టకు ఎన్ని తోడు తిట్టకు నా బిడ్డ బాధపడుతుంది ఎటువంటి పని లేకుండా కానీ నాకు తోడు చెప్తే నేను వచ్చి నా బిడ్డ చెప్పుకుంటాను కన్న తండ్రి అల్లుడు చేతుల్లో చేతులు పెట్టి అల్లుడి కాళ్ళ మీద పడతాడు కాళ్ళ మీద కన్నీరు పెడతాడు తల్లిదండ్రులమ్మా రకాలుగా కష్టాలు పడి లెక్కలు చేస్తారు నాదా ఇవల్ల అటువంటి లెక్క ఉన్నది 3 గంటల భాగవతములు నాదా లెక్కమైన క్షణమైన లెక్కమైన నాదా నువ్వు ఇప్పుడు పోతున్నట్టు వేరేమ్మా సోకాలు పెడుతున్నదమ్మా కాకి సోకలు తీస్తున్నది పిట్ట సోకలు తీస్తున్నది అవ్వా ఓ నాన్న ఏ లెక్కలు చేస్తుందమ్మా నా రాధపాడు గారు నానా మందంత బదురాత అయితే బావంతా నాదొక్క రాత కాబట్టి ఏమన్నాడు ఓ బామ రేణుకెళ్ళమ్మ క్షీరమైన నిర్మోత బామ పమ్మన్న ఓత అత్తన్న ఓత అరవైన ఓత బలమైన ఓత బామ నేను సాగదోరు మన ఏనాడు చెప్పిండో రేణు చేయలమ్మ కరగర కన్నీరు పెట్టుకుంటా నా రాధపాడు గాను నాదేవి రాత 7 లగ్గాలు ఎత్త కొట్టిన 10 బాణాల విషం పోతున్నా వచ్చింది రేణుకెళ్ళ
నువ్వు చెప్పినట్టు ఏంటన్నది భర్త చెప్పినట్టు భార్య నడవాలి, భార్య చెప్పినట్టు భర్త నడవాలి కాబట్టి నీ మాట దగ్గర కట్టుబడి ఉంటా అని భర్త దగ్గర తీసుకున్నది. ఇక నేను వెళ్ళిపోతున్న బాబాని నడుచుకున్న భాషంగం తీసి ఉష్టి కట్టి ఎదుకున్న కంకణం తీసి వంటి ఒక భార్య చేతి కట్టి ఇక నేను వెళ్ళిపోతానమ్మా చూసుకో మళ్ళీ మాట్లాడడం మాట్లాడడం అని భార్య దగ్గర తీసుకొని కదిలించుకొని నేను వెళ్ళిపోతున్న బాబాని వాడు మర్యాద చూడు, నేను చెప్పినట్టు సత్యాల ఫోన్ తీసుకొని రా నాకేమన్నా జరుగుతున్నాడు. ఇక మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో వేసుకొని కాళ్ళకి పారాయి అట్లనే ఉన్నది, ఆ నెత్తి మీద కిరికర వెళ్ళ అట్లనే ఉన్నది. రోడ్డు మీద పెద్దలు రోగంలో కొడుతున్నాయి. లోపల పిట్ట పిలిచి మన పిలిచారు లోపల ఆడి లోపల పోతుంటే నా కొండలు నాగవాళ్ళని దాటి మన మాట్లాడుతున్న సిమ్మలగడి చీకటి పోయే దాటి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఆ రాజు పోతుంటే దాని సంగతి అన్ని లోపలే ఉన్నది. ఆ యొక్క అన్ని లోపల రెండు దేవతలకి దేవుళ్ళకు పాలించేటి రెండు అటువంటి ఒక దేవతలు ఉన్నాయి. తల్లి దేవ ఆ యొక్క పిల్ల దేవ అవి దేవతలకు పాలించేది ఆవులు అన్నమాట. అవి అడవి లోపల తిన్నంత తిన్నే మీద గడ్డి వేసేయి. అడవి లోపల నీళ్లు దొరుకుతలేవు గోదాకులారా, అడవి లోపల నీళ్లు దొరకపోయే వరకల్లా అక్కడ ఇక్కడ చూస్తే ఎండ లోపల చెరువులు ఎండిపోయినాయి, ఒక గుంటలు ఎండిపోయినాయి. ఎక్కడ పోదాం ఏ రాజ్యం పోదాం అడవి లోపల తిరగంగా తిరగంగా అటువంటి ఒక కలింగా కనిపించింది. ఆ మనుగాని కచ్చినాయి ఓ దేవుడా, ఎప్పుడు మడుకొని కచ్చినా తల్లి దేవని ఏమన్నది, ఓ కొడుక మనిషిలో తెలియని అడిగిన చెరువులో తెలియని గడిగిన బాయిలో తెలియని నా బిడ్డ గడ్డ మీద నువ్వు కొడుక బాయి లోపల నీళ్లు నేను దిగి తాగిన తర్వాత బాయి వరకు వెళ్తే తర్వాత నీళ్ళు రోజు పోయి తాగి తీసుకొస్తానని తల్లి ఒక దేవుడా దిగబట్టే నీళ్ళు తిండికి అందలేవా రెండు కాలు తీసి ఆ పై లోపల ఎప్పుడు పెట్టిందో ఎక్కబోతే ఎక్కత్తలేదు దిగుతున్నది, ఇంకా ముంగడికి పోతే అది దిగుతున్నది. కానీ బాయిలో తల్లి దేవ దిగబడుతున్నది,
నేను బయట చచ్చిపోతే కొడుక ఏడికి పోతావో ఏ చెట్టల్లో దత్తవో ఏ గుట్టల్లో దత్తవో నా కొడుక నా ప్రాణ పోతున్నది కొడుక నా జీవితం పోతున్నది కొడుక వదుతున్నది ఈ బాయిల కంటే మళ్ళా నువ్వు నా తిరిగి మరణమై కావచ్చు కొడుక నేను పోయడానికి పోతున్న కొడుక నా తప్ప చూడకురా నా దారి చూడకురా ఈ అడవి ఇసవెట్టి నన్ను ఇసవెట్టి కొడుక ఏ బాధ పట్టుకోవడం ఎక్కడ నన్ను పోతే ఏ బాయ్ అన్నత్తది ఏ శర్మ అన్నత్తది ఏ ఊరు అన్నత్తది వీళ్ళ సంగతి మా బాయి కాడ ఉన్నది అదే బాయి కాడికి గుడిరాజు ఆ పిల్ల బాయి కట్టి చక్కగా ఎప్పుడు నా తల్లి నేను అటువంటి ఏడాది కాదు మధులో ఎవరి చేయింది నా తల్లిని అటువంటి లేదు నా తల్లి రాను పోయేటట్టు నా తల్లి చూడడం పోయేటట్టు అయ్యా నా తల్లి గారి గారి వదిలకెళ్ళి పశుల భాష వస్తుంది పక్షుల భాష వస్తుంది తల్లి బాయిలో నేను తపస్సుగా ఒక ప్రాణానిగా పాడే అదృష్టంగా దక్కింది అది ఎక్కడో అని ఎవరికల్లా తాపిల దేవా కూర్చుందో బాయి లోపల 3 మంది దిగబడిపోయి తల్లి దేవా బాయి లోపల దిగిండు నడుకున్న దిగ్గాల పట్టు చెల్ల తీసి ఆ తల్లి దేవకు కొమ్ముల చేసిండు గడ్డ వీధి గుమ్ముతున్నాడు అంగి ఎప్పుడు గుంజిండో గుంజిన తర్వాత తల్లికి పిల్ల కలిపిండు తల్లి పిల్లబడి పిల్ల మీద తల్లి మొదటి కన్నీరు పెట్టిండు మళ్ళా సంతోషానికి వచ్చిండు నువ్వు లేకపోతే నా కొడుకునే కాకుండా పోతుంటే నా కొడుకు కాకుండా పోతుంటే అది 10 పప్పలు కట్టే 5 ఆరు కట్టే ఆ యొక్క తల్లి దేని వరకు గుండ్రంగా బాయిలో గుండ్రంగా అప్పుడు ఉన్నాయి జీలకర్ర బెల్లం ఉన్నాయి ఆ జీలకర్ర బెల్లానికి 5 బియ్యం ఇత్తులు ఉన్నాయి ఈ అంగి ఎప్పుడైతే తల్లి గురించిండో ఆ జీలకర్ర బెల్లం ఇత్తులు బాయి లోపల పడ్డాయి ఇప్పటి తీసుకోవడం కొద్దిగా పెట్టుకుంటారు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకోమంటే వద్దు షాంపూ పెట్టుకొని లగ్గం చేసుకున్నా నేను తానం చేసిన ఈ లగ్గంలో నా దోస్తులంతా చూడంగా వీడియోలలో మంచిగా పడాలి గాలికి నా వెంట్రుకలు జుప్పు అడుగు కాదంటారు అప్పటి కాలంలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే 8 రోజుల దాకా పిల్లగాన్ని ఇటు అటు నింపుతాడు పలానా పండుగ వెళ్ళేదాకా ఎండాకాలంలో లగ్గం అవుతుంది కాబట్టి పిల్లకు పిల్లగానికి స్థలం ఉండాలని జీలకర్ర బెల్లం పెడితే 16 పండుగ వెళ్ళేదాకా జీలకర్ర బెల్లం ఉంటే ఆ బాల నిండా నూనెల ముత్తైతనం చేసినట జీలకర్ర బెల్లంకున్న బియ్యం ఇచ్చును ఆ మడుగు లోపల ఎప్పుడు పడ్డాయో పైన తలస్తులు దేవతలు చూసినాయి తలస్తున్నాయి ఈ బియ్యం
అందుకని పంట 60 పుట్లు ఉన్నదిగా పంట చూసవరి గంట పుట్టాలన్నాడు ఆమె రాదు ఆయుధములు పట్టుకొని పోతున్నాడు ఎనకల్లా సేవలేమని మమ్మల్ని కాపాడవు నువ్వే తల్లి నువ్వే తల్లి నువ్వే నువ్వేంటే కాడు నేను వరకల్లా సరే మంచి నేనేమన్నా మిమ్మల్ని ఎత్తుకుంటున్నా మిమ్మల్ని మోస్తున్నా ఎప్పటి రమ్మనగానే అటువంటి ఒక రాదు పోయేతో లోపల భూమితో పుట్టిందిరో కన్నల పుట్టారా ఆ మరి కింద నేను తప్పదు పడతాను తిరుగుని దిగిరమ్మని వేసిరమ్మని ఎప్పుడు చెప్పిందో ఆ తల్లిదండ్రుల పిల్లలు ఏదో మేలుకుంటే చెట్టింద పడుతున్నాయి పోతున్నాయి మేలుతున్నాయి ఎచ్చి పడుతున్నాయి పుట్ట మీద పుట్టలు ఓడించి పుట్ట మీద పాల్గొని ఆ మీద పోక పెట్టి పోక పెట్టి తిరిగి పెట్టి దీపాలం మీకు చేసి నడిచి వీటికొచ్చి ఎప్పుడు వచ్చిందో అది కాదాల ఎండ కొడుతున్నదే అరికాలలో ఎండ కొట్టే వరకల్లా అరికాల చెమట పుట్టింది అరికాల చెమట మోకాలు కట్టింది మోకాలకి పొట్టుకాడికి వచ్చే పొట్టుకాడికి షాతి మీదకి వచ్చింది షాతి మీద చెమట గడవకి వచ్చింది గడవకి ముక్కు కట్టింది నా ముక్కు మీది రోషం ఎక్కడ కూడా ఎవరి మీద పడుతున్నది పాటలో పట్టణంలో నాయనా చెమట ఎక్కడ పడుతున్నది కొన్ని మందులు తిన్నా రాలేదు తల్లు కొన్ని మందులు తిన్నా రాలేదు మునిరాజు చెమట పోయి నాగన్న మీద పడంగానే చెక్కుమరి కళ్ళొచ్చే చెక్కుమరి కళ్ళొచ్చే వరకల్లా పరిస్థితులు ఒకరు చేసిండు ఇక్కడక్కడ 4 దిక్కులు చూసిండు ఆ పడిగే నాగన్న ఆ యొక్క పుట్ట లోపల ఎవడు వాడు ఎచ్చడి వాడు ఆడని వాడు అబద్ధం ఆడరా పడబడి సూర్యుడు వచ్చిన పడగని నీళ్ళు నడిచిన పడబడి సూర్యుడు వచ్చిన పడవలు నేలపై నడిచిన ఎచ్చడి వాడు ఎంత పుణ్యాత్ముడో మనిషి మీద పడంగా నాకు కళ్ళొచ్చినాయి వాడి దగ్గరికి పోయి చేతుల కింద పెట్టి శివ లోపల గోపం పెట్టి అక్కడ అని 12 శృతులు ఒక్కడి చేసి వెళ్తున్నాడు ఉత్సవని దిగు దిగు నాగన్న నగన్న ఓడి
అటువంటి ఏనాడు నాగే నా ప్రాణం తీస్తే నా జీవనం తీస్తే వస్తున్నాను అటువంటి ఏనాడు ఎదురు నాయకు తెలుపగచ్చినా సమయానికి ఆ రెండు దేవుడు కళ్ళవారం చూసినాయి ఆ నాగాలు కాళ్ళతో వస్తున్నాయి ఆ నాగము దెబ్బలున్నాయి అని చేసుకొని నా కొడుకు చేతుల తీర్థ పెడతానుకున్నా శివులో కోపం పెడతానుకున్నా కానీ రెండు దేవుడు నాకు నీ దగ్గర చేతుల తీర్థ పెట్టలేవు చేసుకున్నందుకు నీకు శర తప్పది ఇదంతా వస్తుందేనా అటువంటి ఒకరికి తప్పుడు వరకు చెప్పి మీ ఇద్దరిని విడవాపేందుకు వచ్చిందని సంగతి నీకు చెప్తున్న సమయానికి రెండు దేవుళ్ళకు చెప్పని తెలియదు కొడుకాయి నీకు కష్టం తప్పని శర తప్పని అన్ని రెండు 12 స్థితుల ప్రతాపం నాగన్న కిందికి దించుకొని పుట్ట లోపల పడ్డది అలాగన్నా